హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. అరటికాయ బజ్జీలు అండి. సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. బయట కూడా వేస్తారు, వాళ్ళు కాసిన నూనెలోనే కాసి ఎలా పడితే అలా చేస్తారు. నీట్గా ఎందుకు చేస్తారండి? వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. తప్పదు, ఎప్పుడన్నా అంటే మనం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం మనం ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నేనైతే బజ్జీలు ఫేవరెట్ అనమాట. అరటికాయ బజ్జీ ఒకటి, మిర్చి బజ్జీకి అయితే అసలు నేను పిచ్చ ఫ్యాన్ని. నాకు అంత ఇష్టం మిర్చి బజ్జీ అంటే. ఇవాళ నేను మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు అరటికాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అనమాట. చక్కగా 2 అరటికాయలు తీసుకున్నానండి. మేము ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నాం. మా 4 మెంబర్స్కి 2 అరటికాయలు సరిపోతాయి. చక్కగా పైన తోలంతా పీల్ తీసుకోండి. కొంచెం మీకు అరటికాయ అనేది బంకగా ఉంటుంది. సాల్ట్ కనుక మీరు నీళ్ళల్లో వేసుకున్నట్టయితే మీకు ఆ బంక అనేది లేకుండా ఉంటుంది. వాటర్లో అది వేసేసుకోండి. నేను ఇలా చెక్క అంతా 2 అరటికాయలకి చక్కగా నీట్గా చెక్క తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా. బయట ఎందుకన్నానండి టేస్ట్ కూడా రావట్లేదు ఈ మధ్య. బజ్జీలు అవి తింటున్నా కూడా మరి వాళ్ళు పిండి తేడానా ఆయిల్ తేడానా ఏమనేది తెలియదు, టేస్ట్ అయితే రావట్లేదు. కానీ ఇంట్లో వేసుకుంటే నూనె ఎక్కువ పీలవ్వు, మనకి ఫ్లఫీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. దాంతో టమాటో కెచప్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. సూపర్ కాంబినేషన్. ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. బజ్జీలు అంటే బయట బజ్జీలు తిన్నా తినకపోయినా ఇలా ఇంట్లోనే అరటికాయ బజ్జీలు వేసేసి దాంట్లో టమాటో కెచప్ వేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటాయి అన్నమాట. చక్కగా నాకు కొంచెం శుభ్రం ఎక్కువలేండి, కడిగిందే కడుగుతూ ఉంటాను. చక్కగా చూసారు కదా, ఈ విధంగా పల్చగా కట్ చేసుకోండి. వీటిని చాప్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి. నేను ట్రై చేశాను కానీ నాకు దానికన్నా కూడా చేత్తో మనకి కావాల్సిన సైజు కట్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా నాకు ఏ సైజు కావాలి, కొంతమంది చక్కగా బారుగా కట్ చేస్తారు. నేను అలాగూ ట్రై చేస్తాను, ఇలాగూ ట్రై చేస్తాను. ఇలా చిన్న అయితే చూడటానికి చిట్టి ముత్యాల్లాగా బాగుంటాయి అన్నమాట. అందుకని చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. అరటికాయలు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వరిపిండి వేసుకున్నానండి. కంపల్సరీగా వరిపిండి అనేది వేసుకోవాలి. వరిపిండి వేసుకుంటే మనకి బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అచ్చంగా శనగపిండితో చేస్తే వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, కొంచెం వేడారిపోయినాక గట్టి పడిపోతుందండి. వరిపిండి కూడా కలిపి కనుక చేస్తే మెత్తగా బాగా వస్తాయి బజ్జీలు. మీరు ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకోండి. ఎందుకంటే మనం అంత ఆట మనం పట్టించుకున్న పిండి అయినా మార్కెట్లో తెచ్చుకున్నదైనా ఒక్కొక్కసారి అందులో ఏమన్నా ఉంటాయండి, గింజలని పప్పులని పడిపోతూ ఉంటాయి. అవి ఉన్నాయనుకోండి, మనం అలా కలిపేస్తే పేలిపోతాయి అన్నమాట. అందుకని అలా చేయకుండా కొంచెం ఓపికగా జల్లించుకుంటే బాగుంటుంది. చూసారు కదా, నేను ఈ విధంగా జల్లించితే అడుగున కొంచెం వచ్చింది, అవి నలకల్లాగా చిన్న బరకగా ఉన్న పప్పు వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో ఒక చిన్న 1/2 స్పూను బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నానండి. యాక్చువల్గా బేకింగ్ పౌడర్ వేసుకోకపోయినా పర్లా, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. నేను కాకపోతే 2 వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని చక్కగా ఇదంతా కలిసే వరకు ముందు పిండిని ఇలా కలుపుకోండి. విస్కర్తో ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. ఉప్పు ఇదంతా ఒకే చోట లేకుండా మొత్తం కలుస్తుందండి పిండి అంతా. మనం ఇంకా మిగతా పిండి కలుపుకునే లోపల మనకి నూనె వేడెక్కాలి కదండి. మిగతా ప్రాసెస్ చేసుకోవాలంటే నూనె హీట్ ఎక్కాలి. అందుకని చెప్పి పొయ్యి మీద బాడీ పెట్టుకొని చక్కగా నూనె వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం. మీకు తెలుస్తుంది ఉజ్జాయింపుగా ఎలా ఉండాలి ఏంటనేది. మరి జారుగా దోసపిండిలాగా ఉండకూడదు, అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు. పిండి మీడియంగా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా ఉండాలన్నమాట పిండి. ఒకసారి నీళ్లు పోసేసుకుంటే ఉండలుగా ఉండి పిండి మనకి కలవదనమాట. కొంచెంగా పోసుకొని కలుపుకుంటూ ఉంటే పిండి చక్కగా కలుస్తుందండి. చూసారా, ఈ విధంగా మొత్తం కలుపుకొని విస్కర్లో దూరిపోయింది ఇది మొత్తం. కానీ అది మొత్తం ఇట్లా కొట్టేసుకొని చేయండి. లేదంటే ఒకసారి కలిపేసుకొని అందులో ఉన్నదాన్ని వదిలేసాం అనుకోండి, అది వల్లి పొడిపిండిగా అయిపోయి ఉండలైపోతుంది అనమాట. ఒకసారి దాన్ని ఇలా కొట్టితే దాంట్లో ఉన్నదంతా
గిన్నెకి ఇలా మనం కొట్టామనుకోండి, ట్యాప్ చేసామనుకోండి, అందులో ఉన్న పిండి అంతా పడుతుంది. బట్ నాకు చక్కగా మనం మిక్స్ చేయాలి. అది మిక్స్ చేస్తున్నప్పుడు మంచి క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుంది, ఉండలు లేకుండా. చూసారు కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనమాట, అంటే జారుగా. ఇంకా విస్కర్ తీసేస్తానండి, విస్కర్తో కలపను. ఎందుకంటే అండి మనం ఏది చేసినా కూడా అండి మన చేత్తో మనం చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, చక్కగా కలుస్తుంది ఇలా కలుపుతుంటే. పిండి కూడా చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. ఆ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. నేను బజ్జీలు ఎక్స్పర్ట్లేనండి, ఎందుకంటే నాకు ఇష్టమైన ఐటెం కదా, అందుకని రెగ్యులర్గా చేస్తూ ఉంటా. ఇందులో కొంచెం వాము పౌడర్ వేసుకోండి. నేనేం చేస్తానంటే అండి, కొంచెం శనగపిండి వేసి వామేసి మిక్సీ పట్టి ఉంచుతానండి. అందులో కొంచెం సాల్ట్ కలిపి ఉంచుకుంటాను పాడవకుండా ఉండడానికి. ఎక్కువ చేస్తుంటాను కాబట్టి నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది ఒక స్పూన్ కిందలో వేసుకున్నానండి, వామ్ పౌడర్ కూడా. ఎక్కువ వేసుకోకుండా ఉన్నట్టుగా కాకుండా మనకి అందులో ఫ్లేవర్ తగలటానికి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని చక్కగా తీసి బజ్జీలు వేసుకోవడమే. చూసారు కదండి. మీకు మొత్తం వేసినాక ఒకసారి చూపిస్తాను. ఆయిల్ కూడా కాగిపోయింది. అంతలోపు మనం ఎంత పిండి అంతా కలుపుకునేసరికి రెడీ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువ లాగదు. అలాగే ఒక 20 మినిట్స్లో టక్క చేసేయచ్చండి బజ్జీలు అంటే. బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని ఎప్పుడు ఇంట్లో శనగపిండి పెట్టుకుంటాను, దాంతోపాటు వామ్ పౌడర్ కూడా మిక్స్ చేసి ఉంచుకుంటాను. వాము శనగపిండి అనేది కంపల్సరీగా ఉంటుంది. అరటికాయ బజ్జీలు అంటే మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి అరటికాయలు తెప్పించుకుంటాను. అరటికాయ బజ్జీలకి చూసారు కదా చక్కగా పొంగాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. నేను చాలా చిన్నగా కోసాను కాబట్టి చిన్న బజ్జీలు వచ్చినాయండి. పిల్లలు కూడా చక్కగా తినడానికి కూడా ఇష్టపడతారు, పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో మనం కారపొడితో తినొచ్చు, ఏదైనా చట్నీ చేసుకొని తినొచ్చు, టమాటో చట్నీతో తినొచ్చు. నా ఫేవరెట్ అయితే వీటన్నిటికీ మించి కెచప్ అండి. టమాటో కెచప్తో నంచుకొని తినండి, ఆ టేస్టే వేరే లెవెల్. భలే ఉంటుంది. నాకు అలా ఆ కాంబినేషన్ ఇష్టం నాకు. చూసారు కదండి చక్కగా వేగుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. కనిపిస్తున్నాయి కదా మీకు, చక్కగా గోల్డెన్ రెడ్డిష్ లాగా వచ్చేసాయి. ఇలా వస్తే చాలండి, మనకి వేగిపోయినట్టే. ఉడుకు కూడా లైట్గా ఆగుతున్నట్టు ఉంటుంది. మనం ఇదే పిండితో అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు, బంగాళాదుంప బజ్జీ వేసుకోవచ్చు. అరటికాయ బదులు బంగాళదుంపతో వేసుకోవచ్చు. వామాకు అని దొరుకుతుంది, వామాకు బజ్జీ వేసుకోవచ్చు. పాలకూర బజ్జీ వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం అలా దేంతో అయినా బజ్జీ వేసేసుకోవచ్చు అనమాట. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ప్లేట్లో వేసేస్తున్నాను చూడండి. చూసారు కదా, మీతో 4 మాటలు చెప్తూ టక చేసేసాను. ఎంత బాగున్నాయో కదా. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్.